హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా గురుత్వాకర్షణ గ్రావిటేషన్ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. భూస్థిర ఉపగ్రహాన్ని భూ ఉపరితలం నుండి ఎంత ఎత్తులో ప్రయోగిస్తారు? జవాబు సుమారు 36,000 కిలోమీటర్లు. నెక్స్ట్, భూస్థిర ఉపగ్రహం భూమి చుట్టూ ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది? జవాబు పడమర నుండి తూర్పునకు. నెక్స్ట్, ధ్రువ ఉపగ్రహాల ఆవర్తన కాలం సుమారు ఎంత ఉంటుంది? జవాబు 84 నిమిషాలు, సుమారు 100 నిమిషాలు. నెక్స్ట్, ఒక వస్తువును భూమి నుండి అంతరిక్షంలోకి విసిరినప్పుడు అది తిరిగి రాకుండా ఉండాలంటే కనీస వేగం ఎంత ఉండాలి? జవాబు 11.2 km/s. నెక్స్ట్, గురుత్వ త్వరణం G మరియు విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం Gల మధ్య సంబంధాన్ని తెలిపే సూత్రం ఏది? జవాబు G = G M/r². నెక్స్ట్, భూమి ఆత్మభ్రమణం వేగం పెరిగితే భూమధ్య రేఖ వద్ద G విలువ ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. భూమి తన అక్షంపై తిరగడం ఆపివేస్తే ధ్రువాలు మినహా మిగిలిన చోట్ల G విలువ ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్, ఒక సాధారణ లోలకం భూమి కేంద్రం వద్దకు తీసుకెళ్తే దాని ఆవర్తన కాలం ఎంత అవుతుంది? జవాబు అనంతం. నెక్స్ట్, ఒక స్ప్రింగ్ త్రాసు దేన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది? జవాబు బరువు. నెక్స్ట్, ఒక సాధారణ త్రాసు దేనిని కొలవడానికి ఉపయోగపడుతుంది? జవాబు ద్రవ్యరాశి. నెక్స్ట్, శూన్యంలో పడే వస్తువు ఏ విధమైన త్వరణాన్ని కలిగి ఉంటుంది? జవాబు ఏకరూప త్వరణం. నెక్స్ట్, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరగడానికి అవసరమైన బలం ఏది? జవాబు అభికేంద్ర బలం. నెక్స్ట్, ఉపగ్రహాలకు అవసరమైన అభికేంద్ర బలం దేని నుండి లభిస్తుంది? జవాబు గురుత్వాకర్షణ బలం నుండి. నెక్స్ట్, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నిరూపించడానికి న్యూటన్ ఏ గ్రహగమన నియమాలను ఉపయోగించాడు? జవాబు కెప్లర్ నియమాలు. నెక్స్ట్, సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు గ్రహం యొక్క వేగం ఏ విధంగా ఉంటుంది? జవాబు గరిష్టంగా ఉంటుంది. నెక్స్ట్, సూర్యునికి అత్యంత దూరంలో ఉన్నప్పుడు గ్రహం యొక్క వేగం ఏ విధంగా ఉంటుంది? జవాబు కనిష్టంగా ఉంటుంది. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క గురుత్వ కేంద్రం అనగా ఏమిటి? జవాబు వస్తువు మొత్తం బరువు కేంద్రీకృతమయ్యే బిందువు. నెక్స్ట్, ఒక సమాన వృత్తాకార రింగు యొక్క గురుత్వ కేంద్రం ఎక్కడ ఉంటుంది? జవాబు రింగు యొక్క కేంద్రం వద్ద, వస్తువు వెలుపల. నెక్స్ట్, భూమి ఉపరితలంపై ఒక వ్యక్తి 6 మీటర్ల ఎత్తు ఎగరగలిగితే చంద్రునిపై ఎంత ఎత్తు ఎగురగలడు? జవాబు 36 మీటర్లు, 6 రెట్లు ఎక్కువ. నెక్స్ట్, భూమి వ్యాసార్థం R విలువ సుమారుగా ఎంత? జవాబు 6,400 కిలోమీటర్లు. నెక్స్ట్, భూమి ద్రవ్యరాశి విలువ సుమారుగా ఎంత ఉంటుంది? జవాబు 6 × 10⁻24 kg. నెక్స్ట్, గురుత్వాకర్షణ క్షేత్ర తీవ్రత యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు N/kg లేదా m/s². నెక్స్ట్, క్రిందికి పడుతున్న వస్తువు వేగం ప్రతి సెకనుకు ఎంత చొప్పున పెరుగుతుంది? జవాబు 9.8 m/s. నెక్స్ట్, పైకి విసిరిన వస్తువు వేగం ప్రతి సెకనుకు ఎంత చొప్పున తగ్గుతుంది? జవాబు 9.8 m/s. నెక్స్ట్, నిశ్చల స్థితి నుండి స్వేచ్ఛగా పడే వస్తువు ఒక సెకనులో ప్రయాణించే దూరం ఎంత? జవాబు 4.9 మీటర్లు. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క కక్ష్యా వేగం మరియు పలాయన వేగంల మధ్య సంబంధం ఏమిటి? జవాబు VE = √2 × VO. నెక్స్ట్, భూ ఉపరితలానికి చాలా దగ్గరగా ఉన్న ఉపగ్రహం యొక్క కక్ష్యా వేగం ఎంత? సుమారు 7.92 km/s లేదా 8 km/s. నెక్స్ట్, ఒక వస్తువును కక్ష నుండి తప్పించాలంటే దాని వేగాన్ని ఎంత శాతం పెంచాలి? జవాబు 41.4%. నెక్స్ట్, పలాయన వేగం వస్తువును విసిరే కోణంపై ఆధారపడుతుందా? జవాబు ఆధారపడదు. నెక్స్ట్, విశ్వంలో ఏ 2 వస్తువుల మధ్యనైనా ఉండే ఆకర్షణ బలాన్ని ఏమంటారు?
జవాబు గురుత్వాకర్షణ బలం. నెక్స్ట్, ఒక గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం యొక్క మొత్తం శక్తి ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? జవాబు రుణాత్మకం. నెక్స్ట్, భారరహిత స్థితి అంటే ఏమిటి? జవాబు వస్తువుపై ప్రతిచర్య బలం 0 కావడం. నెక్స్ట్, అంతరిక్ష నౌకలో ద్రవాలు గ్లాసు నుండి కింద పడకపోవడానికి కారణం ఏమిటి? జవాబు భారరహిత స్థితి వల్ల. నెక్స్ట్, గురుత్వ స్థితి శక్తికి సూత్రం ఏమిటి? జవాబు U నెగిటివ్ G M m/r. నెక్స్ట్, భూమి చుట్టూ తిరిగే చంద్రుని కదలిక ఏ రకమైన పతనానికి ఉదాహరణ? జవాబు నిరంతర ఉచిత పతనం. నెక్స్ట్, భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్తే ఒక వస్తువు బరువు ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్, ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు వస్తే వస్తువు బరువు ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. గురుత్వాకర్షణ సిద్ధాంతం ఏ పరిధిలోని వస్తువులకు వర్తిస్తుంది? జవాబు చిన్న అణువుల నుండి పెద్ద నక్షత్రాల వరకు అన్నింటికి. నెక్స్ట్, కెప్లర్ 2వ నియమాన్ని మరేమని పిలుస్తారు? జవాబు వైశాల్యాల నియమం. నెక్స్ట్, కెప్లర్ 3వ నియమాన్ని మరేమని పిలుస్తారు? జవాబు ఆవర్తన కాలాల నియమం. నెక్స్ట్, సూర్యుడి చుట్టూ గ్రహం తిరిగే కక్షలో సూర్యుడు ఎక్కడ ఉంటాడు? జవాబు ఏదో ఒక నాభి వద్ద. నెక్స్ట్, ఒక వస్తువు ద్రవ్యరాశి 10 kg అయితే భూమిపై దాని బరువు ఎంత? జవాబు 98 న్యూటన్స్ 10 × 9.8. నెక్స్ట్, భూమి యొక్క గురుత్వాకర్షణ బలం హఠాత్తుగా 0 అయితే వస్తువుల బరువు ఏమవుతుంది? జవాబు 0 అవుతుంది. నెక్స్ట్, భూమి గురుత్వాకర్షణ బలం 0 అయితే వస్తువుల ద్రవ్యరాశి ఏమవుతుంది? జవాబు మారదు, స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, గురుత్వ త్వరణం G విలువ దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు గ్రహం యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థంపై. నెక్స్ట్, పలాయన వేగానికి గల సూత్రం ఏమిటి? జవాబు VE √2 G M/r లేదా √2G × r. నెక్స్ట్, కక్షా వేగానికి గల సూత్రం ఏమిటి? జవాబు V0 √G M/r లేదా √g × r. నెక్స్ట్, కొండలు ఎక్కేటప్పుడు మనిషి ముందుకు వంగడానికి కారణం ఏమిటి? జవాబు స్థిరత్వాన్ని పెంచుకోవడానికి, గురుత్వ కేంద్రాన్ని సర్దుబాటు చేయడానికి. నెక్స్ట్, ఒక బంతిని పైకి విసిరినప్పుడు దాని గరిష్ట ఎత్తు దేనిపై ఆధారపడుతుంది? జవాబు ప్రయాణ ప్రారంభ వేగం. నెక్స్ట్, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం G అనేది ఒక. జవాబు అదిశ రాశి మరియు స్థిరాంకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.